ప్రవర్తించారు. మాల వేసుకున్నాడని చెప్పి బట్టలు విప్పించింది ఆ యాజమాన్యం. ఆ తర్వాత స్కూల్ యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్ లేకపోతే వేరే ఒక దగ్గర నుంచి యూనిఫామ్ తెప్పించి ఆయనకి ఆ దుస్తులు అంటే అయ్యప్ప మాల వేసిన తర్వాత వేసిన నల్లని దుస్తులను విప్పించి ఈ కాలేజ్ యూనిఫామ్ వేయించారట. సో అయ్యప్ప మాల తీస్తేనే కాలేజీ లోపలికి అనుమతిస్తామని వార్నింగ్ ఇస్తూ బలవంతంగా ఆయన చేత కాలేజీ యూనిఫామ్ వేయించారు. నల్ల బట్టలు వేసుకొని రావద్దంటూ విద్యార్థి పైన బూతులు కూడా తిట్టారట లెక్చరర్లు. యాజమాన్యం తీరుపైన ప్రస్తుతానికి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయ్యప్ప భక్తులని అవమానించడం పైన ఆగ్రహం కూడా వెళ్ళగక్కుతున్నారు. సో పెద్ద ఎత్తున ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నల్ల మల్లారెడ్డి కాలేజీలో ఒక విద్యార్థి అయ్యప్ప మాల ధరించి కాలేజ్కి వెళ్తూ ఉంటే లేదు నువ్వు మాల ధరించి ఎలా వస్తావని చెప్పి అడ్డుకొని లెక్చరర్లు, కొంతమంది యాజమాన్యానికి సంబంధించిన సిబ్బంది అంతా కలిసి బలవంతంగా ఆయనపై బూతులు తిడుతూ ఆయన చేత ఆ మాల ధరించిన సమయంలో వేసుకున్న నల్లని దుస్తులను తీయించి ఆ తర్వాత ఆయన చేత కాలేజీ యూనిఫామ్ కూడా వేయించారు. సో జనరల్గా ఇట్స్ ఏ పబ్లిక్ ఒపీనియన్ కానివ్వండి, జనరల్ పర్స్పెక్షన్లో ఒకటి ఏముంటుందనంటే, సో టీచర్ స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ రిలీజియన్, బట్ టీచర్ల యొక్క ఆలోచన గురించి చెప్తున్నాను మీకు నేను. కొంతమంది కాలేజ్ మేనేజ్మెంట్ లేదా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆలోచన గురించి చెప్తున్నాను. ఎవరైనా నా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకెవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు నమాజ్ చేసుకుంటారంటే అవకాశం కల్పిస్తారు. ఇట్స్ దేర్ రైట్, వాళ్ళ పెద్ద తప్పేం కాదు అది. వాళ్ళ ఆరాధ్య దైవాన్ని వాళ్ళు మొక్కాలనుకుంటున్నారు, ప్రేయర్ చేయాలనుకుంటున్నారు. చేయడానికి ప్రతి ఫ్రైడే వాళ్ళకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చి మీరు చేసుకోవాలనుకుంటున్నారు వెళ్ళండి. రంజాన్ సమయంలో అందరికీ స్పెషల్గా, బికాజ్ చాలా స్కూల్స్లో చూసాం, మీ పిల్లలు అడిగండి చెప్తారు వాళ్ళు. ప్రైవేట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో కూడా అవకాశం ఉంటుంది, ఒక రూమ్ ఇచ్చేసి వాళ్ళ కోసం రంజాన్ సమయంలో వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో లేదంటే ఒక 1 hour మేము మసీదుకి వెళ్ళి వస్తామన్నా కూడా అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత క్రిస్మస్ సమయంలో కూడా, సార్ మా ఇంట్లో క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి, నేను కొంచెం సెలవులు తీసుకోవాలనుకుంటున్నాను, 3-4 days వెళ్తాను, నాకు సెలవు కావాలంటే సరే ఓకే అని చెప్పి సెలవులు ఇస్తూ ఉంటారు. అది కాలేజీ యాజమాన్యంలో పనిచేసే సిబ్బందికైనా ఈ రకంగానే ఉంటుంది. కానీ అదేందో హిందువులకు వచ్చేసరికల్లా వాళ్ళు తీర్థయాత్రకు వెళ్తున్నాను సార్, 2 రోజులు తీర్థయాత్రలు వెళ్ళేది ఉంది, నేను తీర్థయాత్ర వెళ్ళొస్తానంటే ఎప్పుడు చూసినా దేవుళ్ళు అంటారు, ఏం దేవుళ్ళు అని ఇదేందో అర్థం కాదు. ఈ క్రాస్ క్వశ్చనింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మారాల్సింది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్లో ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి విద్యార్థులు లేకపోతే మనమో సామాన్య ప్రజలో కాదు, ముఖ్యంగా కాలేజీ యాజమాన్యాల్లో స్కూల్ యాజమాన్యాల్లో మారాల్సినటువంటి ఆలోచన విధానం అక్కడ సిబ్బందికి యాజమాన్యానికి మారాలి, పిల్లలకు కాదు. పిల్లలంతా బాగానే ఉంటారు, పిల్లలంతా వాళ్ళంతా చక్కగానే ఉంటారు, వాళ్ళంతా కలిసి ఆడుకుంటారు, మాట్లాడుకుంటారు, ఫ్రెండ్షిప్లో ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ సమస్యల్లా ఆ కాలేజీ కొంతమంది సిబ్బంది, కొంత కుంచిత భావం ఉన్నటువంటి ఆ సిబ్బందికి లేకపోతే కాలేజీలో పనిచేసే లెక్చరర్లకి ఆ యాజమాన్యానికే ఉంటుంది. ఈ డిఫరెన్సియేషన్ వాళ్ళే చూపిస్తూ ఉంటారు. ఈ డిఫరెన్సియేషన్ మీరు అక్కడే ఫుల్ స్టాప్ పెడితే ఈ సమస్య ఇక్కడ దాకా రాదు. కొంతమంది మాత్రం అలాగే ఉన్నారు. సో ఒకసారి ఆ విద్యార్థి తనని ఎంతలా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా బూతులు మాట్లాడుకొచ్చారు, ఒకసారి ఆయన మాటలోనే విందాం. శ్రీరామ్ అందరికీ, సాంశరణం అందరికీ. నేను నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అయ్యప్ప మాల దీక్ష వేసుకొని కాలేజ్కి వస్తే నల్ల బట్టలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు. మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన, కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు. మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ వేయించారు, కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజీ రావాలని చెప్పారు. కాలేజీ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు, కాలేజ్ పంపించని అని అన్నారు. ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజ్కి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు. సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సాంశరణం అందరికీ. సారు నిన్ను ఎవరు రమ్మన్నాడు కాలేజ్కి, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇంటికాడనే ఉండాలి, 40 మాల వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అని అన్నారు. మరి ఇతర మతాలకు ఇట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలౌ చేసారు, కానీ నేను మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకుంటే మనకు ఆ నల్లమల్లారెడ్డి కాలేజీలో అలౌ చేస్తలేరు. బలవంతంగా నాకు కాలేజ్ డ్రెస్ లేకున్నా అని కాలేజ్ డ్రెస్సులు స్టాఫ్ రూమ్లో పోయి కాలేజ్ డ్రెస్ ఇప్పించి నాకు కాలేజ్ డ్రెస్ వేయించారు. సార్సామిని ఎందుకు వేసుకురావద్దు సార్సామ అంటే రెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఈ సదరు విద్యార్థి మాల ధరించాడంట. అది మిడ్ ఎగ్జామ్ సమయం. సో ఎగ్జామ్స్ రాయకపోతే ఇబ్బంది అని చెప్పి కాలేజ్కి వచ్చాడు. ఒకవేళ కాలేజ్కి రాకుండా ఉంటే వాళ్ళ డాడీ స్వామికి అంటే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మీ అబ్బాయి కాలేజ్కి రావట్లేదని చెప్పి ఫోన్ చేస్తున్నారు, నేను ఎగ్జామ్స్ కదా తప్పకుండా హాజరు కావాలని చెప్పి కాలేజ్కి వస్తే నన్ను అడ్డగించి నా బట్టల్ని అంటే నల్లని దుస్తులను విప్పించి మాల ధరించిన అనేటువంటి గౌరవం కూడా లేకుండా బూతులు మాట్లాడుతూ నాపై పరజాలం ప్రయోగిస్తూ ఆ బట్టల్ని విప్పించి, అప్పుడు ఆ యూనిఫామ్ లేకపోయినా
ఆ సమయానికి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక యూనిఫామ్ తీసుకొచ్చి బలవంతంగా ఆయన చేత ఈ యూనిఫామ్ని ధరింపజేశారంట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఈ ఆలోచన విధానం మారాల్సింది విద్యార్థుల్లోనో విద్యార్థుల తల్లిదండ్రుల్లోనో కాదు, టీచర్స్లో, లెక్చరర్స్లో, ఆ కాలేజీ యాజమాన్యాల్లో, స్కూల్ యాజమాన్యాల్లో మారాలి. మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఐ రిపీట్ అగైన్, ఇది జరుగుతోంది, కావాలంటే మీ పిల్లల్ని అడగండి. అవసరమైతే ఏ రిలీజియన్ అని, ఇక్కడ ఐ నాట్ మీన్ టు టెల్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కోసం నేను మాట్లాడట్లేదు, ఇక్కడ రిలీజియస్ గురించి వాళ్ళ విధానాల గురించి మాట్లాడట్లేదు, కాలేజీ యాజమాన్య ఆలోచన తీరు గురించి మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి నేను నమాజ్కి వెళ్తానంటే పర్మిషన్ ఇస్తారు, ఎస్. ప్రతి ఫ్రైడే ప్రేయర్ చేసుకోవడానికి ఒక సపరేట్గా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు, ఎస్. ఇది మీరు ఇవ్వాల్సిందే, డెఫినెట్గా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ని మీరు రెస్పెక్ట్ చేయాల్సింది. ఒక 5 నిమిషాలు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే పోయేదేముంది, మీకు వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో అటు ఇంకొక క్రిస్మస్ వేడుకల్లో అయినా కూడా వాళ్ళు ఎవరైనా వేడుకలకు వెళ్తామంటే వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. కానీ ఎందుకు ఈ రకంగా వ్యత్యాసం? మీ ఆలోచన విధానాన్ని మార్చండి, అందరిని ఒకే రకంగా చూడండి. లేదు కాదు కూడదు అనుకుంటే మీరు ఇటువంటి వాళ్ళ పట్ల కొంత సున్నిత భావంతో మాట్లాడుకోవాల్సిన ఉంది, సాఫ్ట్ కార్నర్తో మాట్లాడాలి. పరజాలు ఉపయోగించి బలవంతంగా వేయిస్తారా బట్టలు? సో ఒకసారి మా ప్రతినిధి శిల్ప ఉన్నారు, శిల్ప దగ్గరికి వెళ్తా. శిల్ప, నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ విద్యార్థికి ఎదుటువంటి సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్గా మారింది. హిందూ సంఘాలు, అయ్యప్ప మాలటువంటి భక్తులందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. సో ఇంజనీరింగ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఆ విద్యార్థి ఏం చెప్తున్నాడు, కాలేజీ యాజమాన్య రెస్పాన్స్ ఏంటి దీనిపైన? నల్లమల్లారెడ్డి కాలేజీలో దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయ్యప్ప మాల ధరించినటువంటి విద్యార్థుల పైన అటు స్కూల్ యాజమాన్యం కావచ్చు, కాలేజ్ యాజమాన్యం తీరు మాత్రం మారటం లేదు. మొన్నటి కొన్న ఒక స్కూల్లో కూడా ఒక స్టూడెంట్ మాల ధరించే తనని అలో చేయలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా సంచలనంగా మారింది. దీనిపైన హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నప్పటికీ యాజమాన్యాల మాత్రం ఒకవైపు మార్పు రావటం లేదని చెప్పుకోవచ్చు. నిన్న నల్లమల్లారెడ్డి కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి అయ్యప్ప మాల ధరించారు. అయ్యప్ప మాల ధరించిన అనంతరం కాలేజీకి వెళ్తే కాలేజ్ లో కాలేజ్ యూనిఫామ్ ధరించిన అనంతరమే లోపలికి రావాలి, ఈ విధంగా అయ్యప్ప మాల ధరించి లోపలికి రావద్దంటూ కూడా కాలేజ్ యాజమాన్యం చాలా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తను కాలేజీకి రాకుండా ఉంటే ఇంకోవైపు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మీ అబ్బాయికి అటెండెన్స్ లేదు, కాలేజీకి రావటం లేదంటూ కూడా అటు తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేయడంతో వేరే ఆప్షన్ లేకుండా తను కాలేజీకి వచ్చిన అనంతరం అత్యంత బలవంతంగా తనను రూమ్ కి తీసుకెళ్లి మొత్తం ఆ కాలేజ్ యూనిఫామ్ ని ధరించారు, అయ్యప్ప మాల తీసేసి. దీంతో తను ఒకవైపు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తున్నారు, వాళ్ళు గడ్డాలు మిషాలు పెంచుకొని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళపైన అభ్యంతరం చెప్పడం లేదు. కానీ కేవలం ఇక్కడ ఇలాంటి ఏదైతే అయ్యప్ప మాల ధరించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పడంతో ఇప్పటికే హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని దీనిపైన యాజమాన్యం ఖచ్చితంగా ఆంక్షలు చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఆ సదరు విద్యార్థి ఈ రకంగా వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. అయ్యప్ప స్వాములు ఆల్రెడీ నిన్న చేరుకుని కొంత హైటెన్షన్ కూడా నెలకొని. మనతో పాటుగా బాలకృష్ణ గురుస్వామి గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే అండి. స్వామి, ఏంటి తరచుగా గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఉన్నాయి కొన్ని సంఘటనలు చెదురుముదురు ఘటనలు చోటు చేసుకునేవి, అక్కడ ఎక్కడో ఒక చోటున జరిగేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో మాల ధరించి రాకూడదని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు, తర్వాత విద్యార్థులకి హుకుం జారీ చేయడాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మాల ధరించకూడదని చెప్పేటువంటి హుకుం జారీ చేయడాలు, శబరిమలకు వెళ్ళిన తర్వాత కొంతమంది భక్తులు అక్కడ ఇక్కట్లు ఎదుర్కోవడాలు, ఏం జరుగుతోంది వరుసగా ఇటువంటి సంఘటనల పైన మీ రియాక్షన్ ఏంటి? స్వామి, ఈరోజు ప్రపంచ దేశాలు కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. అలాంటి తరుణంలో